విశాఖలోని అరకు పాడేరు ప్రాంతం తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఇదంతా కొండలతో కూడిన అద్భుతమైన ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో చాలా చాలా గిరిజన ప్రాంతాలు ఉంటాయి. ఒక కొండలో ఏదో ఒక మూల ఒక 30, 40, 50 ఏళ్లతో చాలా గిరిజన గ్రామాలు ఉంటాయి. వీళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందువల్లంటే కొండ ఎత్తులో కొండ మధ్యలో ఉన్న ఈ గ్రామాల నుంచి కింద ఉన్న హాస్పిటల్కి రావాలంటే కాలినడకన లేదంటే డోలీ మూతతో రావాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఈ కొండ ప్రాంతంలో డోలీ మూతతో అంటే ఒక కర్రకి ఇటు అటు ఒక ఉయ్యాల్లా కట్టి ఎవరికైతే ఒంట్లో బాగాలేదో వాళ్ళని అందులో పడుకోబెట్టి ఆ కర్రకి ఇటు అటు గ్రామస్తులు మోసుకొని కొండ ప్రాంతం నుంచి కిందకి వచ్చి హాస్పిటల్లో చూపించాల్సిన పరిస్థితి. ఒక గర్భవతి అయి ఉండొచ్చు, లేదంటే ఒక ప్రాణాపాయంలో ఏదైనా ప్రమాదం జరిగే వ్యక్తికి అయి ఉండొచ్చు, లేదంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేని వ్యక్తికైనా అవ్వచ్చు. ఇలాంటి మోత అయితే తప్పని పరిస్థితి. అయితే కొండపై నుంచి కిందకి వచ్చే వరకు చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయే పరిస్థితి కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదనే చెప్పాలి. కారణం డ్రోన్స్ అంటే పెళ్ళిళ్ళకు లేదంటే ఒక మీటింగులకు ఉపయోగించేవాళ్ళు. ఈ డ్రోన్ ద్వారా మొత్తం వీడియో కెమెరా బంధించి మొత్తం జనం అంతా ఫంక్షన్ అంతా బాగా ఇందులో రికార్డ్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం కొంచెం పెద్ద సైజు డ్రోన్లు ఉపయోగించి కొండ మధ్యలో ఉన్న ప్రాంతాలకి ఏదైతే వైద్యం అందని ప్రాంతాలు ఉంటాయో వాటికి ఈ డ్రోన్ ద్వారా మెడిసిన్ కానీ బ్లడ్ టెస్ట్లకు సంబంధించి ఎక్విప్మెంట్ పంపిస్తుంది. దీని యొక్క GPS పద్ధతి ద్వారా ఇది ఒక లొకేషన్ నుంచి కొండ ప్రాంతాల్లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ లొకేషన్కి ఫిక్స్ చేసి దీన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రయోగిస్తారు. ఇది శాటిలైట్ పద్ధతిలోనే శాటిలైట్ సిస్టమ్ ద్వారా కూడా పనిచేస్తుంది. ఇది వెళ్ళే మార్గం కూడా ట్రాక్ చేయడానికి GPS పద్ధతిలో ఇక్కడ ఒక టీం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక డ్రోను దీనిలో మొత్తానికి మెడిసిన్ అవ్వచ్చు. ఆ మారుమూల ఉన్న గ్రామాల్లోకి హెల్త్ బాగోకపోతే అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ లేదంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేయాలంటే ఒక యూనిట్ని దీనిలో నింపి డైరెక్ట్గా శాటిలైట్ పద్ధతి ద్వారా ఆ గ్రామాలకి తీసుకెళ్లే పరిస్థితి మనం చూసాం. అక్కడ ఏఎన్ఎంలు ఉంటారు కదా, వీళ్ళు ఆ పేషెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లడ్ తీసి ఈ యొక్క డ్రోన్లో పెట్టి మళ్ళీ తిరిగి పంపిస్తారు. ఇది తిరిగి మళ్ళీ పాడేరులోని ప్రధాన కేంద్రమైన హాస్పిటల్కి చేరుకొని అక్కడ బ్లడ్ రిపోర్ట్లు తయారు చేసి ఈ రిపోర్ట్లో ఏదైతే వస్తుందో ఆ హెల్త్కి సంబంధించి త్వరగా తగ్గడానికి ఇక్కడి నుంచి మెడిసిన్ కూడా ఈ డ్రోన్ ద్వారా ఆ గ్రామాలకి పంపిస్తారు. అక్కడ ఆ గ్రామస్తులు ఆ మెడిసిన్ వాడి ఆరోగ్యంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం కదా, ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఎటువంటి డోలీ మూతలు లేకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడే ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.